హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఒక 155 చదరపు గజాలలో ఉత్తరముఖంగా ఉండి 28x50 ఈ కొలతల్లో ఉన్నటువంటి ఒక స్పేస్ తీసుకున్నప్పుడు మనకొచ్చినటువంటి టాస్క్ ఏంటంటే 3 అంతస్తులుగా అంటే G+2 పర్మిషన్ వరకు వస్తుందండి. ఎందుకంటే అది 200 చదరపు మీటర్ల లోపల ఆ యొక్క డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి స్థల వైశాల్యం ఉన్నది కాబట్టి దానికి మనము గ్రౌండ్‌లో కార్ పార్కింగు పేరెంట్స్‌కి ఉండడానికి కావాల్సినటువంటి ఉపయోగించుకొని, పైన డూప్లెక్స్ కింద ఉండేటట్టుగా మనం డిజైన్ చేయాలి. యాక్చువల్‌గా ఇది టాస్క్ అనమాట. ఇది యాక్చువల్‌గా వర్షన్ 1కి సంబంధించినటువంటి విధానం అనమాట. సో, ఇందులో మన రెండో భాగం యాక్చువల్‌గా. ఈ రెండో భాగంలో ఇది ఓవరాల్‌గా ఏంటంటే ఈ వర్షన్‌కి సంబంధించి గ్రౌండు ఫస్టు, సెకండ్‌కి సంబంధించి కడితే ఏ రకంగా ఉంటుంది అనేది మనం పూర్తిగా డెరైవ్ చేసినప్పుడు ఈ రకంగా వస్తుందండి. ఇది వర్షన్‌కి 1కి సంబంధించినటువంటి అవుట్‌పుట్ అనమాట. ఇందులో యాక్చువల్‌గా ఏంటంటే ప్రహరీ అనేది పర్పస్‌ఫుల్‌గా మేము పెట్టలేదనమాట. ఆ డిజైన్ ఒక యాంబియన్స్ గాని, ఆ బ్యూటీ గాని పోతుందేమో అనిపిచ్చి ఈ రకంగా ఆహ్, ఓపెన్‌గా డిజైన్ చేశామనమాట. సెక్యూరిటీ ఈ రకంగా ఇచ్చామనమాట. ఈ డిజైన్‌కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ ఏ రకంగా ఉంది, డైమెన్షన్స్ ఏ రకంగా వచ్చింది, స్థాపత్య వేదవాస్తు ధర్మం ప్రకారము వాళ్ళ జన్మ నక్షత్రాలు తీసుకొని, ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ఒక ప్రోగ్రామబుల్ స్పేస్‌ని డిరైవ్ చేసిన తర్వాత, దాన్ని ప్రాపర్ ప్రపోర్షన్స్ కింద ఇచ్చేసి, డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క డిజైన్‌లో ఇది ఎందుకు మనకి చక్కగా వచ్చింది అంటే, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బయట మోస్ట్‌లీ ఉత్తరం తీసుకున్న, తూర్పు తీసుకున్న ఈరోజు సిద్ధాంతులు చేసేటటువంటిదేంటంటే, వాస్తుపురుష మండలి ఏదైనా కానివ్వండి, అప్లై చేసిన తర్వాత ఉత్తర ఈశాన్యంలోనే ఆ ద్వారం నడకలు రావాలి అనే ప్రయత్నం చేయడం అనమాట. బట్ యాక్చువల్‌గా ఉత్తరానికి మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు సింహద్వారం పెట్టరాదు. ఏది మనం ఒక 9/9 వాస్తుపురుష మండలి వాడేటట్టయితే. ఆ రకంగా అది ఏ రకంగా ఎక్కడ పెట్టాలి అనేది సాధ్యమైంది కాబట్టి ఈ డిజైన్ ఇక్కడిక్కడ సఫలీకృతమైనది. ఈ డిజైన్. మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్‌కి సంబంధించి ఒక గ్రౌండ్‌కి సంబంధించి నేను చూసినప్పుడు ఈ రకంగా మనం ఇంటి యొక్క గర్భం ఏదైతే ఉందో దాని సెంటర్‌గా ఉత్తరం ఒక్కదానికే నడవచ్చు. ఇక మిగతా తూర్పుకి గాని, పశ్చిమానికి గాని, దక్షిణానికి గాని 9/9 వాస్తు పురుష మండలికి సెంట్రల్ సింహద్వారం పెట్టాలి. అందరూ ఇంటికి సెంట్రల్ ద్వారాలు అంటున్నారు. ఇట్స్ రాంగ్. మనం వాడేటటువంటి వాస్తు పురుష మండలిని బట్టి, అక్కడ ఉన్నటువంటి పదదేవతలను బట్టి, అది మనకి మంచి చేసేవట్టయితే అక్కడ ఇన్‌స్టలేషన్ చేస్తాము. మనకి మంచి చేయనివైతే అక్కడ ఇన్‌స్టలేషన్ చేయము. ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అనమాట. సో, ఇక్కడ ఈ రకంగా తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒక చిన్న ద్వారం పెట్టాము. పార్కింగ్ అవసరం కాబట్టి పార్కింగ్‌కి సంబంధించి ఈ రకంగా మనం డిజైన్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఎంటిటీస్ ఏంటనేది నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన డిజైన్ ఏ రకంగా ఉండాలంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి టాస్క్‌ని బట్టి ఆ యొక్క డిజైన్ అనేది ఉండాలి. మనకొచ్చిన టాస్క్ ఏంటండి? G+2 గ్రౌండ్‌లో పార్కింగ్ ఖచ్చితంగా రోడ్డు మీద కాకుండా మన ఇంటి లోపల ఉండాలి. టాస్క్ 1. టాస్క్ 2 పేరెంట్స్ పెద్దవాళ్ళు ఇద్దరు కింద ఉండాలి. వారికి అనుకూలంగా పడకలవి ఉండాలి. చిన్న కిచెన్ గూడా ఏర్పాటు చేయాలి. లేదా ప్యాంట్రీ అని చెప్పారనమాట. వారికి ఒక టాయిలెట్ వ్యవస్థ అనేది ఉండాలి. పార్కింగ్ విత్ లిఫ్ట్ గూడా అడిగారనమాట. సో, లిఫ్ట్ అనేది గూడా మనం తీసుకొని అది డిజైన్ చేసినప్పుడు ఏ రకంగా ఉండాలంటే 3 ఫ్లోర్‌ల్లో వాళ్ళు యాక్సెస్ చేసినప్పుడు అది ఒక పబ్లిక్‌గా ఒక హాల్‌లో యాక్సెస్ అయ్యేటట్టుగా మనం డిజైన్ చేయాలి. సో, ఈ రకంగా చేసినప్పుడు మనం ఈ యొక్క కార్ అనేది మనం ఈ రకంగా పార్కింగ్ చేసాం. అంటే బయటకు వదిలినటువంటి సెట్ బ్యాక్‌ని గూడా మనం తీసుకున్నాం. ఎందుకు పార్కింగ్ విషయంలో మనకి పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టాలనుకున్నప్పుడు కనీసం ఒక 18 ఫీట్ నిడువు ఉండాలండి. సో, ఆ నిడువు ఉండాలి అంటే అది కలుపుకోవాల్సొచ్చింది. లేదా దీన్ని మనం యాక్చువల్‌గా ఇక్కడికే దీన్ని కన్‌ఫైన్ చేయొచ్చండి. దయచేసి చూడండి.
యాక్చువల్‌గా ఇక్కడికి కూడా పెట్టుకోవచ్చనమాట. అర్థమైందా? ఇదే ఫస్ట్ మేము ప్రపోజ్ చేశాము. కాపోతే కస్టమర్ కోరిక మేరకు సార్ పెద్ద వెహికల్ ఏదైనా వచ్చినప్పుడు ఒక 2, 3 ఫీట్ మనకి ఇబ్బందవుతుంది కదా! అన్నప్పుడు ఈ రకంగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాము. కేవలం ఏంటంటే రోడ్డు మీద పార్కింగ్ చేయరాదనే ఉద్దేశంతో. ఓకే. సో, ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు ఒక వెహికల్ పార్క్ చేసి అదే రకంగా ఎలివేటర్ ఎక్కే విధంగా ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చి తమ తల్లిదండ్రుల్ని వాళ్ళని పలకరించడానికి చక్కగా ఇక్కడ ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసి ఒక చిన్న హాల్ లాగా వచ్చిన తర్వాత పేరెంట్స్ ఈ రకంగా ఒక 2 సింగిల్ బెడ్‌లు కేటాయించామనమాట. ఈ రకంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒకే చోట పడుకోలేరు. మన రాత్రిపూట ఎక్కువ సార్లు యూరినల్స్‌కి లేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, విడివిడిగా ఒక 3/6, 3/6 2 కాట్స్‌ని మనం డిజైన్ చేసాం. ఎందుకంటే ఒకరు ఇంకొకరు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి రాత్రి వేళల్లో. అదే రకంగా వాళ్ళ ఇద్దరికి సపోజ్ ఒక కాఫీనో, టీనో పెట్టుకోవాలి. లేదా వారిద్దరికి సంబంధించి ఆరోగ్యంగా ఉన్నారు. వారికి సంబంధించి చిన్న కిచెన్ అనేది ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేశాం. ప్లస్ పైకి వెళ్ళడానికి ఒక ప్రదక్షిణాక్రమంగా మనం ఈ రకంగా ఒక డూప్లెక్స్ మాదిరిగా మనం చేయడం అనేది జరిగిందండి. ప్రదక్షిణాక్రమంగా చేశాం. ఈ రకంగా చేసినప్పుడు ఒక విండో గూడా ఇక్కడ మనం పెట్టడం అనేది జరిగింది. మినిమమ్ తప్పనిసరి పరిస్థితుల్లో వెస్ట్ పక్కన కొంచెం సెట్ బ్యాక్ 1 ఫీట్ మాత్రమే వదలడం అనేది జరిగిందనమాట. సో, ఈ రకంగా బెడ్‌రూమ్‌కి 2 పక్కల కిటికీలు. కిటికీ ఏర్పాటు కూడా ఏంటంటే, ఒకవేళ క్లోజ్ చేసినా మార్నింగ్ టైమ్‌లో మనకు కొంత సన్‌లైట్ గాని, ఎయిర్ గాని వచ్చే విధంగా అంటే కిటికీ క్లోజ్ చేసినా సరే, మనకి ధారాళంగా ఆహ్, కా కాంతి, వెలుతురు వచ్చే విధంగా ఈ రకంగా ఇక్కడ ఈ రకంగా ఒక ఓపెన్ అనేది పెట్టాం. మనం వెహికలే ఉన్నదే కాబట్టి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఈవెన్ ఒకవేళ కారు పక్కన ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈవెన్ ఒక 40 మంది, 50 మందికి వచ్చినటువంటి ఏదైనా చిన్న ఫంక్షన్ అవ్వచ్చు. చిన్న ఫంక్షన్ ఏదైనా అయినప్పుడు కూడా వి వాంట్ టు యుటిలైజ్ ది స్పేస్ యాస్ ఎ పార్టీ స్పేస్. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి కేటాయించి చేయడం జరిగిందనమాట. ఈ రకంగా వచ్చినప్పుడు ఈ యొక్క కొలతలు చూడండి మిత్రులారా. అంటే ఒక వెహికల్ కారు ఉన్న వాళ్ళకి ఈ బాధలు తెలుస్తాయి. పార్కింగ్ లేకపోతే ఎంత ఇబ్బందనేది జరుగుతుందో. 12.5 ఇంటూ 13.5 ఈ యొక్క స్పేస్ వచ్చింది. అలాగే ఈ స్పేసు 8 అడుగుల 2 అంగుళాలు ఇంటూ ఒక 8 అడుగులు. వాస్తవంగా ఇక్కడి నుంచే మనం తీసుకోవాలి దీన్ని. ఒక డక్ట్ లాగా వచ్చిందనమాట. ఓకే. 6.5 ఇంటూ 8 అడుగులు 4 అంగుళాలు వచ్చింది. సో, ఒక వెహికల్ అనేది పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి నిడివ ఎంతంటే 12.5 ఉంది. అందువల్ల ఏంటంటే ఈ డక్ట్‌లోకి ఈ రకంగా ఇందాక కొంత కారు యొక్క బ్యానెట్ అనేది ఈ లోపలికి వెళ్ళే విధంగా కాస్త క్రాస్ చేసుకొని పార్క్ చేయండి అని చెప్పాము. ఎందుకు? వారు ఖచ్చితంగా మాకు లిఫ్ట్ కావాలి అని చెప్పారనమాట. అదే రకంగా లిఫ్ట్ నార్మల్‌గా 4x4 ఇచ్చేస్తే సరిపోతుందండి 2 పర్సన్స్ లిఫ్ట్‌కి. కాతే ఇక్కడ మనం ఏంటంటే అవకాశం ఉన్నందుకు పాదా బేస్డ్ తీసుకున్నాం కాబట్టి 4.5 ఇంటూ 5 అడుగులు 8 అంగుళాలు అంటే 4.5 ఇంటూ 5.5 కాస్త ఎక్కువ స్పేస్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందండి. అదే రకంగా ఇక్కడ కిచెన్‌కి సంబంధించి 5, 8 ఇంటూ అన్ని 9 అంగుళాల గోడలే ఇచ్చామండి. ఇంటూ 9 8, 11 ఇంటూ 9. అదే రకంగా ఈ హాల్‌లోంచే ఒక టెలివిజన్ చూసే విధంగా అంటే ఈ రకంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా కామన్‌గా వాడుకునేటట్టే మనం ఇచ్చామండి. ఎందువల్ల బయట నుంచి ఎవరైనా వచ్చినా కాస్త ఇబ్బంది లేకుండా ఉండడానికి అటాచ్డ్‌గా కాకుండా గ్రౌండ్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఒక టెలివిజన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. చాలామంది ఏంటంటే మనకి ఎక్కడ చూసినా సింక్ అనేది ఈశాన్యంలో ఉండాలి అని చెప్తారు. సీ మన మీద పనిచేసేది వైబ్రెన్సీ. యాక్టివిటీ మన మీద తక్కువ ప్రభావం చూపెడుతుంది. అసలు ప్రభావమే నీళ్ళు. ఇక్కడ ఈ చిన్న 5 అడుగులు 8 అంగుళాల 6 అడుగుల దాంట్లో కిచెన్ స్టవ్ అక్కడే పెట్టి, అక్కడే సింక్ అక్కడ ఈశాన్యంలో పెడదాము. వీటి నుంచి దయచేసి బయటికి రండి. మనకి ఎలాంగేషన్ ఇటు పక్కన ఎక్కువగా ఉందనమాట. ఎలాంగేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము
ఈ 8 అడుగు, 9 అడుగులు ఉన్నప్పుడు ఇక్కడ మనము ఆ సింక్ అనేది ఏర్పాటు చేసాం. అంతేగాని ప్రతీదీ ప్రతి గదికి ఈశాన్యంలోనే వాటర్ కంటెంట్ ఉండాలనే భ్రమల నుంచి బయటికి రండి. బీ ప్రాక్టికల్. ఎందుకంటే మన మీద పనిచేసే సబ్స్టెన్స్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసాం. ఇట్స్ అన్ యాక్టివిటీ. ఒక ఫంక్షనాలిటీ. దీన్ని గూడా అక్కడ ఈశాన్యంలో పెట్టాలి అనుకునేటప్పుడు అంత క్లమ్జీ అయిపోతుందనమాట. ఓకే. సో, ఈ రకంగా ఇక్కడ ఒక సింక్ అనేది మనం పెట్టాము. అదే రకంగా ఒక వాష్ ఏరియా అనేది తీసుకున్నప్పుడు కనీస కొలతలు చూడండి. దగ్గర దగ్గర 5 అడుగులు 8 అంగుళాలు. ఓకే. ఒక పక్క వెడల్పు 4 అడుగుల 1 అంగుళం వచ్చిందనమాట. ఎందుకు మళ్ళీ 9 అంగుళాలు గోడ కట్టాము. అదే రకంగా మనం తీసుకున్నప్పుడు యూ సీ హాల్ 12.5 ఇంటూ 13 చూడండి 14. 12.5 ఇంటూ 14 క్లియర్‌గా మనకి బ్రహ్మస్థానము, అదే రకంగా ఉత్తరం కలిపితే ఆ పోర్షన్ అనమాట. అదే రకంగా మనం ఈ బెడ్‌రూమ్‌కి సంబంధించి కూడా చూద్దాం. సో, ద వే వి డూ ద ఫంక్షన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. 11 అడుగులు నిక్కచ్చిగా 11వ పక్కొచ్చింది. అదే రకంగా ఇటు పక్కన ఎంతొచ్చిందండి? 13.5 అంటే 11 ఇంటూ 13.5 వచ్చి చక్కగా ఒక 2 బెడ్స్ మనం ఇచ్చేసి, ఆ ఇద్దరికి ఆ పెద్ద ఉన్నవాళ్ళకి ఒకటి తూర్పు ముఖంగా పడుకునే విధంగా, ఒకటి దక్షిణముఖంగా పడుకునే విధంగా, అదే రకంగా వారికి సంబంధించిన కబోర్డ్ ఏదైనా పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటూ, నడకలకి ఇబ్బంది లేకుండా ఒక 4.5 అడుగులు గ్యాప్ ఉండేటట్టు, ఒక తలుపు స్వింగ్ అనేది జరిగినప్పుడు కబోర్డ్ తగలకుండా ఉండాలి. పెట్టి ఈ రకంగా 2 కిటికీలతో ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి మనం డెవలప్ చేసాం. సో, ఇక్కడ శాస్త్రబద్ధంగా ఆ యొక్క వాస్తు పరీక్ష మండలి అప్లై చేసి, అందులో బ్రహ్మస్థానాన్ని ఖాళీగా ఉంచి, ఒక హాల్ రూపంలో ఉంచడం ద్వారా, పూర్తిగా తూర్పు భాగం అనేది పార్కింగ్‌కి, అందులో పశ్చిమాన మనం లిఫ్ట్ పెట్టి, ఎక్కడైతే పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఉండాలో వాస్తు పరీక్ష మండలిలో అక్కడ పెట్టి, ఈ యొక్క డిజైన్ అనేది చేసి, కొంచెం మంచి నంబర్ దొరికింది. చుట్టూ 1.5 అడుగులకు మించి ఎక్కువ వదలలేకపోయామండి. ఎందుకంటే ముందు ఫ్రంట్ సెట్ బ్యాక్ మాత్రమే మేము వదలగలిగాము. ఆ చుట్టుపక్కల కనీసము ఒక 0.5కి మించి మేము వదలలేకపోయామండి. ఇదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. బిల్డింగ్ బైలాస్‌ని మేము అక్కడ పూర్తి స్థాయిలో గౌరవించలేకపోయాం. ఎందుకంటే ఒక మంచి ఆయాది నంబర్ వచ్చింది. సో, ముందు మాత్రం దానికి కావాల్సినటన్నీ వదిలిపెట్టడం అనేది జరిగిందండి. సో, ఇది ఈ రకంగా ప్రతీదీ కళ్ళకి కట్టినట్టు అప్లై చేయడం వల్ల వాళ్ళకేంటండి, ఏ రకంగా నా ఇల్లు వస్తుందని ప్రతీదీ కట్టిన తర్వాత మనం ఏదైనా ఇబ్బందొస్తే పగలగొట్టుకొని లక్షలు లక్షలు లాస్ అయ్యి బాధపడే కంటే, ఈ రకంగా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి విధానాల్ని అప్లై చేస్తున్నాము. కంటికి కనపడినట్టు జనరంజకంగా ముందే అన్నీ క్లియర్‌గా చూపెడుతున్నాము. మీరేదైనా డౌట్స్ అడిగితే మార్చి మళ్ళా చూపెడతాం. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇంటి ఓనర్‌కి కన్‌స్ట్రక్షన్ మీద పూర్తి స్థాయి పట్టొస్తుంది. ఎంత ఎస్ఎఫ్‌టి కన్‌స్ట్రక్షన్ వస్తుంది? ఎంత ఖర్చవుతుంది? ఆ మేస్త్రులకు కూడా మాకు ఈ రకంగా ఉండాలని చెప్పి ఒక 3 విజువలైజేషన్ చూపెట్టడం వల్ల మేస్త్రులు కూడా బాగా కట్టగలుగుతారు. యాక్చువల్‌గా ఇట్లాంటి డిజైన్స్ అవ్వడానికి మేము కనీసం ఒక 10 సెట్టింగ్స్ పడుతుందండి. 10 సార్లు వాళ్ళతో సంప్రదింపులు జరిపితే గాని ఇటువంటి డిజైన్స్ తయారవ్వండి. సో, ఇది గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి మనం ఇచ్చినటువంటి డిజైన్ అండి. నెక్స్ట్ ఏంటి పైన డూప్లెక్స్. ఆ ఫ్యామిలీ ఉండడానికి డూప్లెక్స్ అనేది ఏ రకంగా చేశాము అనేది చెప్తూ దిస్ ఈస్ ద వర్షన్ 1. వర్షన్ 2 అనేది మనం రెంట్స్ కూడా ఇచ్చుకునే విధంగా దీన్ని కొంచెం మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది చేసి ఒక ఫ్లోర్ వరకు మనం చూపెట్టామండి. ఈ చిన్న చేంజెస్ చేయడం ద్వారా గ్రౌండ్‌లో ఈ భాగము, ఈ పోర్షను పార్కింగ్ మనమే ఉంచుకుంటాము. ఈ మెట్లని బయట నుంచి యాక్సెస్ చేసే విధంగా కొంత డిజైన్ మార్చడం ద్వారా గ్రౌండ్‌లో సింగిల్ బెడ్‌రూమ్ పోర్షను, అలాగే పైన కంప్లీట్‌గా ఫ్లోరు మన రెంట్స్‌కి ఇచ్చి, పార్కింగ్ లిఫ్ట్ మనమే వాడుకుంటూ, డైరెక్ట్‌గా సెకండ్ ఫ్లోర్ మనమే వాడుకుంటూ, పైన ఒక పెంట్ హౌస్‌లో అభివృద్ధి చేసుకునే విధంగా మనం సలహా ఇచ్చి చేయడం అనేది జరిగింది మిత్రులారా. సో, థాంక్ యూ.